హాయ్ అండి, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. నేను మమతా నిఖిలేష్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సో అదే వచ్చేసి నాన్ వెజ్ రెసిపీ. సో చాలామంది కొంతమంది ఇష్టపడతారు, కానీ చాలా తక్కువ మంది కొద్దిగా తినడానికి ఆలోచిస్తుంటారు. ఇంతకీ ఏంటి ఆ రెసిపీ అని అనుకుంటున్నారు కదా. ఎస్, ఈరోజు నేను బోటీ కర్రీ చేయబోతున్నాను. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా చేయండి, ఎలాంటి స్మెల్ రాకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మొదటగా మనం బోటీని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. సో 2-3 టైమ్స్ హాట్ వాటర్లో అలాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో వాటర్ వేసి కొద్దిగా పసుపు వేసి ఈ పసుపు నీళ్ళలో ఈ ఏదైతే బోటీ ఉందో ఆ బోటీని అనేది మనము విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ అలా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇందులో ఉన్న డర్ట్ కానీ అంతా కూడా పోతుందన్నమాట. సో చూడండి, పసుపు కొద్దిగా ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే ఇందులో ఏమైనా బ్యాక్టీరియా కానీ ఏమున్నా కానీ చెత్త ఏది ఉన్నా కానీ పోతుందన్నమాట. సో ఒక సైడ్ మనకి బోటి కుక్ అవుతుంది, ఇంకో సైడ్ కడాయి పెట్టుకుందాం. సో కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్. కొద్దిగా ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది మనకి బోటి కర్రీకి. సో ఒక పెద్ద సైజు ఆనియన్ వేసేసి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. అయితే కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే మనకి బోటి కర్రీ అంత టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే మనకి ఆ స్మెల్ అవన్నీ పోవాలి అంటే ఇలాంటి ఫ్లేవర్ ఉన్న వేస్తే ఏమవుతుంది అంటే అది ఓవర్కమ్ చేస్తుంది అన్నమాట ఆ స్మెల్ని. సో ఇప్పుడు కొద్దిగా మళ్ళీ పసుపు వేసుకొని, సో టమాటోలు ఒక 3-4 టమాటోలు, బాగా మక్కిన టమాటోలు ఉంటాయి కదా, సో ఆ టమాటోలు వేయడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది. సో మనకి ఇక్కడ 2-3 విజిల్స్ బోటి పెట్టేసుకున్నాం కదా. సో బోటి కంప్లీట్గా కుక్ అయిపోయింది ఈ సాల్ట్లో, ఈ పసుపులో. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ టమాటో కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మనకి టమాటా కర్రీకి ఎలా కుక్ అవుతాయి టమాటోలు అలా కుక్ చేసుకోవాలన్నమాట మెత్తగా. సో తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఒక 1 మినిట్ కలుపుతూనే ఉండాలి, అది పచ్చివాసన పోయే వరకు. సో చూస్తున్నారు కదా ఇలాగా. మనకి టమాటోలు కంప్లీట్గా మెత్తగా అయితే ఏంటంటే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. సో ఈ బోటీ ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి వాటర్లో క్లీన్ చేసేసుకొని ఈ గ్రేవీలో మనము ఈ బోటీని మిక్స్ చేసేసుకోవాలి. సో మెల్లిగా కొద్దిగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలిపేసుకోవాలి. సో ఇలా ఇన్నిసార్లు క్లీన్ చేసి కుక్కర్లో కుక్ చేసిన తర్వాత ఎలాంటి స్మెల్ ఉండదండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అయితే మీరు ఉప్పు కారం క్వాంటిటీ ఏ కర్రీకైనా దేనికైనా కానీ ఒక స్పూన్ సాల్ట్ వేస్తే 2 స్పూన్ల కారం వేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటాము అనుకుంటే కొద్దిగా క్వాంటిటీ పెంచుకోండి. సో మొత్తం కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనకు ఆల్మోస్ట్ మనకు కుక్కర్లోనే కుక్ అవుతుంది, కానీ ఆయిల్లో కుక్ అవ్వాలి కదా, సో మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో 2 స్పూన్ల కారం కూడా వేసేసాను, ఒక స్పూన్ ఉప్పుకి 2 స్పూన్ల కారం కూడా వేసేసాను. సో వేసేసి కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఒకవేళ గరం మసాలా ఉంటే మీ దగ్గర గరం మసాలా కూడా వేసేసుకొని మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవి ఏవైతే ఉంటాయో ఇవి మనకి బోటీకి మొత్తం ఈవెన్గా పట్టేసేయాలి, ఇలా కలిపేసుకోవాలి. సో ఇలా కలిపేసిన తర్వాత మనకి ఒకవేళ మీరు ఫ్రై లాగా ఉంచుకోవాలి అనుకుంటే ఇలాగే మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకొని ఆయిల్ పైకి తేలినాక కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. కాకపోతే ఇది మనం గ్రేవీ కావాలి కదా, కర్రీ అని అంటున్నాను కదా, బోటీ కర్రీ. సో కొద్దిగా గ్రేవీ కోసం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి, ఇలా మెల్లిగా కలుపుతూ ఉండాలన్నమాట. సో మనకి ముక్కల్లో పట్టిన ఉప్పు కారం అంతా కూడా గ్రేవీలోకి వెళ్ళేలాగా మెల్లిగా జాగ్రత్తగా కలిపేసుకోవాలి. సో మీరు కావాలి అనుకుంటే ఇంకొద్దిగా గ్రేవీ ఎక్కువ కూడా వేసుకోండి, అది మీ ఇష్టం. సో నేనైతే ఒక చాయ్ గ్లాస్ అంతా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే గ్రేవీ ఎక్కువ కావాలి, క్వాంటిటీ ఎక్కువ మందికి కావాలి అనుకుంటే ఇంకొద్దిగా గ్రేవీ ఎక్కువ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా మొత్తం మనం వాటర్ వేసుకొని కలిపేసుకుంటున్నాం కదా. సో కలిపేసుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని కావాలి అనుకుంటే ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది, అంటే మనకి కర్రీ ఆల్మోస్ట్ కుక్ అవుతుంది అని అర్థం. సో అప్పుడు
ఇప్పుడు ఏం చేయాలి అంటే కొత్తిమీర ఏదైతే ఉంటుందో అది ముందే వేసేసుకోవాలండి. కర్రీ అయిపోయే ముందు లాస్ట్‌లో వేసుకోకుండా కొద్దిగా ఒక 5 మినిట్స్ ముందే వేసుకుంటే ఏంటంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మొత్తం మనకి బోటి కర్రీలోకి వెళ్తుంది. సో, బోటి కర్రీ అనేది మనకి ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది. ఎందుకు అనంటే ఇందులో మనము ఏమంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, కరివేపాకు వేసాము, గరం మసాలా వేసాము, ధనియాల పొడి వేసాము. సో, ఫైనల్‌గా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము. ఇన్ని వేసిన తర్వాత ఎలాంటి స్మెల్ ఉండదండి. చాలామంది భయపడుతూ ఉంటారు. సో, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో, ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయింది ఆల్రెడీ కుక్కర్‌లో. జస్ట్ లైట్‌గా మనం ఈ కర్రీని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూపిస్తాను. స్టవ్ కట్టేసాను. చూడండి ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే మనకి ఏ కర్రీ అయినా కానీ రెడీ అయిపోయినట్టే. సో, ఇలాగ సింపుల్‌గా ఈజీగా బోటి కర్రీ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో, చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్.